వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుస్సేన్. ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఎంతో కీలకమైనటువంటి అంశం. రాజకీయాల్లో మలుపు తిప్పేటువంటి అంశం, భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటువంటి అంశం. ఎందుకంటే నేను చెప్పేటువంటి ఈ వ్యాఖ్యలు ఎవరో చేసినవి కాదు. సాక్షాత్తు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, సింహపురి ముద్దుబిడ్డ వెంకయ్య నాయుడు గారు నెల్లూరులో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసినటువంటి ఆ మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఈ మాటలు చాలా కీలకమైనటువంటి మాటలు. రాజకీయాలు తప్పుదారిలో నడుస్తూ ఉన్నాయని చెప్పి ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిస్థితి ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ రాజకీయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఒకరి మీద ఒకరు శత్రుత్వం పెంచుకోవడం, అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం, ఈ నేపథ్యం మనకైతే చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమే పనిగా కూడా కొన్ని పార్టీలు అయితే ప్రయత్నిస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఇది ఒక్క ఏరియాలో కాదు, మొత్తంగా దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. సో రాజకీయాల్లో ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకునేటువంటి ఈ అంశాన్ని గురించి ప్రధానంగా మాజీ ఉపరాష్ట్రపతి ప్రస్తావించడం జరిగింది. విలువలు నశించిపోతున్నాయి, సంస్కారం తగ్గిపోతోంది అని చెప్పారు. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు ఈరోజు రాజకీయాల్లో విపరీతంగా జరుగుతుండేటువంటి నేపథ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అని ఆయన ఆ సభలో చెప్పడం జరిగింది. అలాగే రాజకీయాల్లో ఒకరికొకరు ప్రత్యర్థులుగా మాత్రమే ఉండాలి, శత్రువులు కాదు. ఆయన రాజకీయ అనుభవంతో చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి మాటలు ఇవి. రాజకీయాల్లో ఒకరికొకరు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులం కాదు అనేటువంటిది ప్రతి ఒక్కరూ గ్రహించాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి మాటలు చెప్పారు వెంకయ్య నాయుడు గారు. అలాగే రాజకీయాల అంతిమ లక్ష్యం, ఎవరైనా ఏం చెప్తారు, రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ప్రజాసేవ చేయడానికి వచ్చామంటారు. ప్రజాసేవకు వచ్చినప్పుడు మీరు వ్యక్తిగతంగా ఒకరి మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేయాలి అనేటువంటిది ప్రశ్న అనమాట. సో ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అంతిమ లక్ష్యం ప్రజాసేవే కావాలి, మీరు వచ్చేది సేవ చేయడానికే కదా రాజకీయాలకి, సో ప్రజాసేవే చేయండి, మీరు వ్యక్తిగత కక్షలు ఎందుకు పెంచుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే రాజకీయాల్లో అంటే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు కూడా పార్టీల పట్ల, రాజకీయాల పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది, ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి కూడా ఆయన సునిశ్చితంగా చెప్పడం జరిగింది. ఎన్నికలంటే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తున్నారు అని చెప్పి కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలు మేము ఇది ఫ్రీ ఇస్తాం, మేము అది ఫ్రీ ఇస్తాం, మేము ఇది ఫ్రీ ఇస్తాం అని చెప్తున్నారు. ఫ్రీ ఎవరికి కావాలి? ఫ్రీ కాదు కదా. ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది, తమ కుటుంబాన్ని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నెలకు 10,000, 15,000, 20,000 అంటే ఏ ఒక్కరిని ఉద్దేశించి నేను ఈ మాట చెప్పడం లేదు. మొత్తం దేశంలో ఉండేటువంటి ఈ ఫ్రీ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి నేను పూర్తిగా వ్యతిరేకమని కూడా ఆయన చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా వాళ్ళ తలసరి ఆదాయం పెంచేటువంటి విధంగా మన ప్రయత్నం అనేది ఉండాలి అనేటువంటిది ఆయన చెప్పదలిచినటువంటి అంశం చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే పేదవాడికి పట్టెడన్నం పెట్టండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. పేదవాడికి అవసరమైతే పట్టెడన్నం పెట్టండి, వాళ్ళని ఆ విధంగా డెవలప్ చేయండి, అంతే తప్ప ఉచితాలు వద్దు అన్నారు. అదేవిధంగా ఫ్రీ ఇవ్వాలి అనుకుంటే విద్యా వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ మాటలకు సభ మొత్తం కూడా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఒక్కసారిగా అందరూ కూడా చప్పట్లు కొట్టడం జరిగింది ఆయన ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆ మాటలకు. సో ప్రజల్లో ఉండేటువంటి స్పందన ఆ విధంగా ఉండిందనమాట. అలాగే వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు, వాళ్ళదైతే వాళ్ళు ఉచితంగా ఇవ్వరు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎంతటి మంచి మాటలు చెప్పారంటే ఆయన ఆ సభలో చెప్పినటువంటి ఈ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకు రాజకీయ పార్టీలు ఫ్రీ ఇస్తున్నాయి? ఫ్రీ అవసరం ఏముంది? విద్య, వాళ్ళకి ఉపాధి, ఆరోగ్యం, వీటి మీద దృష్టి సారిస్తే, వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వాలని మనం కూడా ఎన్నుకోవాలి. ఫ్రీ 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 అని ఎంతకాలం ఫ్రీ ఇస్తారు? సో ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈ ఫ్రీ అనేటువంటి మాట ఎవరైతే చెప్తారో వీళ్ళకి కాకుండా మనం వేరే వాళ్ళకి కనుక ఓటు వేయగలిగితే ఖచ్చితంగా ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని, మంచి రాజకీయ పార్టీని మనం ప్రభుత్వంగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన మాటల ఆంతర్యం. సో ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి. విద్య, వైద్యం అయితే ఖచ్చితంగా ఫ్రీ ఉంటే బాగుంటుంది. ఈ రెండు తప్ప మిగతాయి ఫ్రీ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.